సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతనేని కవిత్వానికి స్వాగతం. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని. మిత్రులారా, ఈరోజు నేను స్వీయ కవిత్వాన్ని వినిపించబోతున్నాను. వినండి. పూర్తిగా విన్న తరువాత మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం. నక్షత్రాలతో మాట్లాడాలి. నక్షత్రాలతో మాట్లాడాలి. నేను ఎంతగానో ప్రేమించిన వారు వారిలో ప్రకాశిస్తున్నారు. నేనెంతగానో ప్రేమించిన వారు వారిలో ప్రకాశిస్తున్నారు. వారు నాకు ఏదో సందేశం పంపుతున్నారు. శ్రద్ధగా ఆలకించాలి. దయచేసి నన్ను ఆటంకపరచకండి. నన్ను వెళ్ళనివ్వండి. ఆ నక్షత్రాల్లో ఎవరెవరు ఉన్నారంటే మా అమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ, జేజమ్మ, మేనత్త, మా తాత ముత్తాతలు ఎలాగూ ఉంటారు. మా కుటుంబం నిలబడటం కోసం వీరందరూ జీవన పోరాటం చేసిన వారే. వారి అనుభవాలన్నీ కథలుగా మాకు చేరినవే. అయినా వాటిని వింటూ నా వడలు పులకరించడమో, నా కనులు చెమరించటమో, గగుర్పాటో భయమో కలిగినట్లు నాకు జ్ఞాపకం లేదు. మరి ఎవరు నువ్వు ప్రేమించిన వారు, ఇప్పటికీ ప్రేమిస్తున్నవారు అని అడిగారనుకోండి. మరి ఎవరు నువ్వు ప్రేమించిన వారు, ఇప్పటికీ ప్రేమిస్తున్నవారు అని అడిగారనుకోండి. ఏం చెప్పగలను వారి గురించి? కన్నీటి పర్యంతం మధ్య బయటికి రాని దుఃఖంతో గొంతు లొంగల చుట్టుకుపోతున్న బొంగురు గొంతుతో అయినా వారి అంతులేని కథల గురించి ఆలస్యం లేకుండా చెబుతాను. ఆ నక్షత్రాల రూపంలో మినుకుమంటూ వెలుగుతున్న వాళ్ళు ఇన్నాళ్ళు నా దృష్టిలోపం వల్ల చూడలేని వాళ్ళు, పుట్టు చెవుడు వల్ల వినలేని వాళ్ళు, కొత్తగా నాలో ఏదో శక్తిని నింపి నన్ను ముందుకు తోస్తున్న వాళ్ళు, ఆ నక్షత్రాల రూపంలో మినుకుమంటూ వెలుగుతున్న వాళ్ళు, ఇన్నాళ్ళు నా దృష్టిలోపం వల్ల చూడలేని వాళ్ళు, పుట్టు చెవుడు వల్ల వినలేని వాళ్ళు, కొత్తగా నాలో ఏదో శక్తిని నింపి నన్ను ముందుకు తోస్తున్న వాళ్ళు. వారు ఎవరంటే కటిక చీకటిలో మగ్గుతూ కూడా వారి జాతి విముక్తి కొరకు కలలు కన్నవాళ్ళు. వారు ఎవరంటే కటిక చీకటిలో మగ్గుతూ కూడా వారి జాతి విముక్తి కొరకు కలలు కన్నవాళ్ళు. వాళ్ళ మార్గంలో అంగుళాన మరమేకులు గుచ్చుకున్న వారి వీపులను చర్నాకొలలు పదే ముద్దెడుతున్న, రోజుల తరబడి దాహానికి అలమటించిన, జీవితాంతం పదే ఒకే కలగన్నవారు. ఒకే కలగన్నవారు. సూర్యుడిలా వెలుగు పంచాలనుకునేవారు. చంద్రుడి కాంతిలా చల్లగా మృదువుగా మారి వారి గుండె గాయాలపై పూసే నవనీతంలా ఉంటే చాలు అనుకున్నవారు. వారెవరంటే ఫ్రెడరిక్ డగ్లస్, లాంగ్స్టన్ హ్యూస్, సోజర్నర్ ట్రూత్, మార్టిన్ లూథర్ కింగ్, మాయా ఏంజలో, టోనీ మోరిసన్, ఓప్రా విన్ఫ్రే మొదలగు వారందరూ. ఇంకా నా అజ్ఞానం వల్ల తెలుసుకోలేని వారందరూ నాతో తప్పక ముచ్చటిస్తారు. రహస్యంగా కొన్ని, బహిరంగంగా కొన్ని అంటూ ఏమీ లేకుండా ఇప్పటికీ తెరిచిన పుస్తకం లాంటి వారి జీవిత చరిత్రలను పదే చెప్పటానికి తయారుగా ఉంటారు. రహస్యంగా కొన్ని, బహిరంగంగా కొన్ని అంటూ ఏమీ లేకుండా ఇప్పటికి తెరిచిన పుస్తకం లాంటి వారి జీవిత చరిత్రలను పదే చెప్పటానికి తయారుగా ఉంటారు. మర్చిపోయినవి జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని, అప్పుడు
ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి రాయలేకపోయినవి కొన్ని చెప్పటానికి తయారుగా ఉంటారు. నేను వడలంతా చెవులు చేసుకుని వెళ్ళాలి. వారు చెబుతున్నవి విని తిరిగి మీకు వినిపించాలని రాయాలని ఉంది. అందుకే నేను వెళ్ళాలి. నేను వడలంతా చెవులు చేసుకుని వెళ్ళాలి. వారు చెబుతున్నవి విని తిరిగి మీకు వినిపించాలని రాయాలని ఉంది. అందుకే నేను వెళ్ళాలి. వారి గౌరవార్థం నా గోధుమ రంగుని కప్పెట్టుకుని వారి రంగుని మొలిపించుకుని వెళ్ళాలి. వారి గౌరవార్థం నా గోధుమ రంగుని కప్పెట్టుకుని వారి రంగుని మొలిపించుకుని వెళ్ళాలి. నేను ఇంతగా ప్రేమిస్తున్న వారికి సృష్టిలో పూసిన ప్రతి పువ్వుని కోసి వారి పాదాల వద్ద ఉంచి కృతజ్ఞత తెలపాలి అని ఉంది. నేను ఇంతగా ప్రేమిస్తున్న వారికి సృష్టిలో పూసిన ప్రతి పువ్వుని కోసి వారి పాదాల వద్ద ఉంచి కృతజ్ఞత తెలపాలి అని ఉంది. పూలు కోయటంలో మీరందరూ కూడా సాయం చేస్తారు కదూ. పూలు కోయడంలో మీరందరూ కూడా సాయం చేస్తారు కదూ. నేను నక్షత్రాలతో మాట్లాడాలి. నేను నక్షత్రాలతో మాట్లాడాలి. నేను ఎంతగానో ప్రేమించిన వారు వారిలో ఉన్నారు. నేను ఎంతగానో ప్రేమించిన వారు వారిలో ఉన్నారు. వారు నాకు ఏదో సందేశం పంపుతున్నారు. వారు నాకు ఏదో సందేశం పంపుతున్నారు. శ్రద్ధగా ఆలకించాలి. దయచేసి నన్ను ఆటంకపరచకండి. దయచేసి నన్ను ఆటంకపరచకండి. నన్ను వెళ్ళనివ్వండి. ఎడారి నిశ్శబ్దంలోకి నన్ను వెళ్ళనివ్వండి. ఒంటరిగా వెళ్ళవద్దు అని అడ్డుకోకండి. ఒంటరిగా వెళ్ళవద్దు అని అడ్డుకోకండి. మరొక రోజు మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళతాను. ఒట్టు. మరొక రోజు మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళతాను. ఒట్టు. నా పూర్వీకుల కన్నా మిన్నగా ప్రేమిస్తున్న వారిపై ఒట్టు. నా పూర్వీకుల కన్నా మిన్నగా ప్రేమిస్తున్న వారిపై ఒట్టు. నేను నక్షత్రాలతో మాట్లాడాలి. నక్షత్రాలతో మాట్లాడాలి. వనజ తాతనేని స్వీయ కవిత్వం విన్నారు కదా. ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి ప్రముఖుల సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు శ్రద్ధగా ఇష్టంగా పరిచయం చేసిన తెలుగు సాహిత్య ఐకానిక్ టవర్ అయిన వాడ్రేవు చినవీరభద్రుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఈ కవిత్వం. ఆఫ్రికన్ అమెరికన్ నల్ల జాతీయుల జీవిత చరిత్రలను వారి సాహిత్యాన్ని ఫిబ్రవరి నెల అంతా మరియు మార్చి మొదటి వారం కూడా విశదంగా పరిచయం చేశారు. ఆ స్పందనతో నేను ఈ కవిత రాశాను. కవిత్వం మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక కవిత్వంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.